ఈరోజు మేషరాశి వారికి ఆగిపోయిన మీ ఇంటి స్లాబ్ పని కానీ ఇంటి పనులు కానీ ఖచ్చితంగా పూర్తవుతాయని చెప్పొచ్చు. అలాగే కొత్త ఇల్లు పనులు ప్రారంభం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు కూడా కొనే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం ఊరి చివర ఒక ఫ్లాట్ కొనడం కానీ లేదా వ్యవసాయ భూమిని కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. బ్యాంకు లోన్ రావడం వల్ల ఏదైనా వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనాలనుకున్నా ఈరోజు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే మీ అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి ఏదైనా వివాదాలను పరిష్కారం అవుతాయి. లేదా వాళ్ళకి సంబంధించి వివాహాలు కుదరడం కానీ ఉద్యోగం రావడం కానీ ఇలాంటి శుభవార్తలు వింటారు. మీరు ఎవరికైనా సరే డబ్బులు అప్పు ఇచ్చి అవి రాకపోతే కనుక ఈరోజు గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక వస్తాయి. అలాగే షేర్లో ట్రేడింగ్లో పెట్టిన డబ్బులు వృద్ధి అవుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డు బాకీలు తీర్చడం కానీ వాటి వల్ల మీకు చక్కని రిలాక్సేషన్ వస్తుందని చెప్పొచ్చు. అలాగే స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిపి పాత జ్ఞాపకాలు నెవరు వేసుకుంటూ ఒక గెట్ టుగెదర్ పార్టీ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య చక్కని అండర్స్టాండింగ్ పెరగడం, పిల్లల చదువులకు సంబంధించినటువంటి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కూడా కనపడుతోంది. మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ మిమ్మల్ని ప్రత్యేకంగా పలకరించడంతో పాటుగా మీ మాటకు విలువ పెరుగుతుందని చెప్పొచ్చు. లాయర్లు లేదా కోర్టు పనుల్లో ఉన్న వారికి ఒక క్లిష్టమైనటువంటి కేసులో సానుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం కనపడుతోంది. కొత్త బిజినెస్లు మొదలుపెట్టే వారికి లేదా ఇంట్లో శుభకార్యాల కోసం ప్లాన్ చేసే వారికి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతోంది. ఊర్లో లేదా కాలనీలో ఏదైనా అభివృద్ధి పనుల్లో మిమ్మల్ని పెద్దగా ఉండి నడిపించే నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి. బంధువుల పెళ్లిళ్ళు లేదా స్నేహితుల బర్త్డే పార్టీలకు వెళ్ళి మంచి విందు భోజనం చేసే అవకాశం కనపడుతోంది. మధ్యవర్తిత్వం చేసేవారికి లేదా వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ వారికి మంచి కస్టమర్లు దొరికి పెద్ద డీల్స్ క్లోజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. మీ ఫ్రెండ్స్ చెప్పినటువంటి బిజినెస్ ఐడియా వల్ల మీకు అద్భుతమైనటువంటి ధన ప్రాప్తి కనపడుతుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ వల్ల కూడా లాభం కనపడుతోంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. అత్యవసరమైనటువంటి పని కోసం లోన్ అడిగితే తొందరగా లోన్లు మంజూరు అవుతాయి. ఇల్లంతా సందడిగా సంతోషంగా ఉంటుంది. పాత జబ్బుల నుండి కోలుకుని పూర్తి ఉత్సాహంగానే పొందగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకి భర్తతోటి సంతానంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకి షాపుల్లో గతం కన్నా ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. దత్తాత్రేయ స్వామి అంటే మీకు ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశి వల్ల కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.